పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025 సంవత్సరం జూలై నెల 16వ తేదీ నుంచి 31వ తేదీ వరకు కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. కన్యా రాశి వారి యొక్క గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు రాశికి లాభస్థానంలో సంచరిస్తున్నాడు. దశమ స్థానాధిపతి కూడా బుధుడే. ఎప్పుడైతే రాశ్యాధిపతి మరియు దశమ స్థానాధిపతి అయినటువంటి బుధుడు లాభస్థానంలో సంచరిస్తుంటాడో కన్యా రాశి వారు ఏది పట్టుకుంటే అది బంగారంగా మారుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఎంత కఠినమైనటువంటి కార్యము తలపెట్టినా కూడా అత్యంత సులభంగా పూర్తి చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఇక్కడ కన్యా రాశి వారికి వస్తాయి. ముఖ్యంగా చెప్పాలంటే దశమ స్థానాధిపతి అయినటువంటి బుధుడు కూడా 11వ స్థానంలో లాభస్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఉద్యోగపరమైనటువంటి లాభాలు కలుగుతున్నాయి. అంటే ఉద్యోగంలో మీకంటూ ఒక ప్రత్యేకత, ఒక స్పెషల్ రికగ్నైజేషన్ అనేటటువంటిది మీకు కనిపిస్తుంది. అలానే ప్రమోషన్స్ కోసం ప్రయత్నించేటటువంటి వారికి అనుకూలంగా మారుతుంది. వ్యాపారపరమైనటువంటి లాభాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆర్థికపరమైనటువంటి అనుకూలతలు కూడా అత్యంత అనుకూలంగా కనిపిస్తున్నాయి. మీ జన్మరాశికి ద్వితీయ స్థానాధిపతి ధనాధిపతి అయినటువంటి శుక్రుడు కూడా రాశికి 9, 10 స్థానాలలో సంచరిస్తున్నటువంటి కారణం చేత అపరిమితమైనటువంటి భాగ్యానికి అవకాశం ఉంటుంది. విదేశీ ప్రయాణాల కోసం చేసే ప్రయత్నాలు చక్కగా ఫలిస్తాయి అని చెప్పాలి. ప్రేమ వివాహం చేసుకోవాలనుకునే వారికి అనుకూలత కలుగుతుంది. ఎప్పుడైతే శుక్రుడు 9వ స్థానంలోనూ మరియు 10వ స్థానంలోనూ సంచరిస్తుంటాడో కన్యా రాశిలో జన్మించినటువంటి అవివాహితులకు వివాహ యోగం కూడా కలుగుతుంది. అంటే గోచార రీత్యా వివాహ యోగం కూడా సిద్ధిస్తుంది. అంటే అవివాహితులుగా ఉన్నటువంటి వారు చేసే వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. కానీ కన్యా రాశి వారికి ఇప్పుడు వరకు పాజిటివ్స్ చెప్పుకున్నాం. ఉన్న నెగిటివ్ ఏంటంటే జన్మరాశికి 8వ స్థానాధిపతి అయిన కుజుడు 12వ స్థానంలో వ్యయంలో సంచరిస్తున్నాడు. ఎప్పుడైతే కుజుడు 12వ స్థానంలో వ్యయంలో సంచరిస్తూ ఉంటాడో అనవసరమైనటువంటి ఆర్గ్యుమెంట్స్లోకి మీ ప్రమేయం లేకుండానే మీరు ఎంటర్ అవుతూ ఉంటారు. ఊహించినటువంటి విధంగా సమస్యలను ఇన్వైట్ చేసే ప్రమాదం ఉంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. అనవసరమైనటువంటి కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. 8వ స్థానాధిపతి అయినటువంటి కుజుడు మీ జన్మరాశికి 12వ స్థానంలో సంచరించేటప్పుడు, పైగా కేతువుతో కలిసి సంచరించేటప్పుడు మీకు ప్రయాణాలు చేసేటప్పుడు చాలా ప్రతికూలతలు కలుగుతాయి. ప్రయాణపరమైనటువంటి సమస్యలు కలుగుతాయి. కాబట్టి డ్రైవ్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తలు పాటించాలి. అలానే రావాల్సిన ధనం ఏదైనా ఉంటే అది చేతికి రావటంలో బాగా ఇబ్బంది పెడుతుంది. ఏదైనా గతంలో కన్యా రాశి వారికి కనుక లీగల్ ప్రాబ్లమ్స్తో కోర్టు కేసులు కనుక ఏమైనా ఉన్నట్టయితే వాటి తీవ్రత ఇప్పుడు కొద్దిగా పెరుగుతుంది అని చెప్పాలి. కాబట్టి ఎక్కువగా జాగ్రత్తలు పాటించాలి. ఇప్పటి వరకు ఎవరైతే వీళ్ళు నా వాళ్ళు అని అనుకుంటున్నారో వాళ్ళే శత్రువులుగా మారే ప్రమాదం కూడా ఉంటుంది. ఇది మీకు ప్రాక్టికల్గా ఈ సిమ్టమ్స్ కూడా మీకు కొంచెం కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తలు పాటించండి. అయితే కన్యా రాశి వారికి ఇప్పటికీ గురుబలం ఉంది. కారణం ఏమిటంటే కన్యా రాశి వారికి 4వ, 7వ స్థానాధిపతి అయినటువంటి గురుడు 10వ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత గురుబలం బ్రహ్మాండంగా ఉంది. ఎప్పుడైతే మీరు గురు ఆరాధన, దత్తాత్రేయ స్వామి ఆరాధన, సాయిబాబా ఆరాధన ఇవి చేస్తూ ఉంటారో అప్పుడు మంచి ఫలితాలు పొందుతారు. ఇక మీ జన్మరాశికి 7వ స్థానంలో శని వక్రంలో సంచరిస్తున్నాడు. 7మంలో శని వక్రంలో సంచరించేటప్పుడు దాంపత్య సంబంధాలలో మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అసలు అంటే కుటుంబపరమైనటువంటి అంశాలకు అధికమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వాలి. 16 డే వైజ్గా కనుక పరిశీలిస్తే ఈ రాశిలో జన్మించిన వారికి ఏ విధంగా ఉంటుందంటే 16వ తేదీ ఉదయం నుంచి 18వ తేదీ ఉదయం 4 గంటల వరకు ఉండేటటువంటి సమయంలో దాంపత్య సంబంధాలలో మిశ్రమమైన ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం మీద లేదా వారి యొక్క మానసిక స్థితిలో కొన్ని మార్పులు మీరు అబ్జర్వ్ కనిపిస్తూ ఉంటాయి. వ్యాపార భాగస్వామి నిర్ణయాలలో కూడా కొన్ని అంత సులభంగా తీసుకోలేకపోవచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే 7వ స్థానంలో సంచరించే శని యొక్క ప్రభావం కారణం చేత ఊహించిన విధంగా అపార్థాలు వచ్చే అవకాశాలు ఉంటాయి.
ఇక 18వ తేదీ ఉదయం నుంచి 20వ తేదీ ఉదయం 6:11 వరకు ఉండేటటువంటి సమయంలో ఆరోగ్యపరమైన అలసట పెరుగుతూ ఉంటుంది. జీర్ణ సంబంధమైన సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయి. ఇంటర్నల్గా ఏదో ఒక సమస్య మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. అనవసరమైనటువంటి ఆలోచనలు కలుగుతూ ఉంటాయి. అంటే గతంలో మీరు దేని గురించి అయితే భయపడుతూ ఉంటారో వాటికి సంబంధించిన సమస్యల యొక్క తీవ్రత బాగా పెరిగిపోతూ ఉంటుంది. ఇక 20వ తేదీ ఉదయం 6:11 నుంచి 22వ తేదీ ఉదయం 8:17 మధ్యలో గత 2 రోజులుగా మీరు దేని గురించి అయితే విపరీతంగా సఫర్ అయినారో అవన్నీ కూడా చేత్తో తీసేసినట్టుగా పోతాయి. ఆకస్మికమైనటువంటి భాగ్య ప్రాప్తి అంటే ధనయోగం కలుగుతూ ఉంటుంది. ఇక్కడ మీకు శుక్రుడు కూడా మంచి స్థానంలో ఉన్నటువంటి కారణం చేత వ్యాపార లాభాలు కానీ ఉద్యోగ లాభాలు కానీ కలుగుతూ ఉంటాయని చెప్పాలి. ముఖ్యంగా మీ పెద్దవాళ్ళ నుంచి మీకు కంప్లీట్ ఫుల్ సపోర్ట్ అనేటటువంటిది పెరుగుతూ ఉంటుంది. 22వ తేదీ ఉదయం 8:17 నుంచి 24వ తేదీ ఉదయం 11:02 మధ్యలో ఉద్యోగపరమైనటువంటి విషయాలలో పాజిటివ్ రిజల్ట్స్ మీకు కనిపిస్తూ ఉంటాయి. పాజిటివ్ వైబ్రేషన్స్ కనిపిస్తూ ఉంటాయి. పదోన్నతికి ప్రమోషన్స్ కోసం అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. ఎవరైతే ఉద్యోగ మార్పు కోరుకుంటున్నారో అటువంటి వారికి ఇక్కడ ఉద్యోగ మార్పులు కూడా కనిపిస్తున్నాయి అని చెప్పాలి. అధికారులతో మంచి సత్సంబంధాలు కలుగుతూ ఉంటాయి. మంచి రిలేషన్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. 24వ తేదీ ఉదయం 11:02 నుంచి 26వ తేదీ మధ్యాహ్నం 3:56 వరకు ఉండేటటువంటి సమయంలో ధన ప్రాప్తి కలుగుతుంది. అంటే కొత్త లాభాలు కలుగుతూ ఉంటాయి. ఊహించనటువంటి వ్యక్తుల నుంచి కూడా చక్కటి సహాయ సహకారాలు పెరుగుతూ ఉంటాయని చెప్పాలి. అనేక రంగాలలో అనేక విధాలుగా గుర్తింపు కూడా మీకు లభించే అవకాశం ఉంటుంది. 26వ తేదీ మధ్యాహ్నం 3:56 నుంచి 28వ తేదీ రాత్రి 12 గంటల వరకు ఉండే సమయంలో విపరీతమైనటువంటి అలసట కానీ ఎక్కువగా ఉంటుంది. అధికమైన ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఏది పట్టుకున్నా సరే ప్రతికూలంగా మారుతుంది. అంటే ఒక మంచి మాట మాట్లాడినా కూడా అవతలి వాళ్ళు అపార్థం చేసుకొని అనవసరమైన ఆర్గ్యుమెంట్స్తో ఇబ్బందులు పెట్టే అవకాశాలు ఉంటాయి. సాధ్యమైనంత వరకు ఇక్కడ మీరు మౌనవ్రతం చేయడం చాలా మంచిది. ఎందుకంటే ప్రతికూలత యొక్క తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు మాట్లాడటం కన్నా కూడా మాట్లాడకపోవటమే ఉత్తమమైనటువంటి పని. ఇక్కడ కొంచెం వ్యయాలు అంటే అధికమైన ఖర్చులు కూడా కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే 12వ స్థానంలో సంచరించేటటువంటి కుజకేతు గ్రహాల ప్రభావం కారణం చేత కానీ 12వ స్థానంలో సంచరించి చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత కానీ మానసికమైనటువంటి ప్రశాంతతకు విపరీతంగా భంగం కలుగుతుంది. ఖచ్చితంగా అక్కడ మీరు హనుమాన్ చాలీసా పారాయణ చేయటం చాలా మంచిది. ఇక 28వ తేదీ రాత్రి 12 గంటల నుంచి 31వ తేదీ రాత్రి వరకు ఉండే రోజుల్లో గతంలో ఉన్న అన్ని రకాల ప్రతికూలతలు తొలగిపోతాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆరోగ్య పరిస్థితులు మెరుగవుతాయి. కొత్త ఆలోచనలతో నూతన ఉత్సాహంతో ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటారు. కొత్త పనులు ఆరంభానికి చక్కటి శుభప్రదమైన సమయం అని చెప్పాలి. ముఖ్యంగా చెప్పాలంటే అనేక రకాలుగా అట్రాక్షన్ కూడా పెరుగుతూ ఉంటుంది. ఓవరాల్గా కనుక తీసుకుంటే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్నటువంటి వారికి జూలై 20 నుంచి 24వ తేదీ మధ్య ఇది అత్యంత అనుకూలమైనటువంటి కాలం అని చెప్పాలి. అలానే ఆర్థికంగా కనుక తీసుకుంటే 22 నుంచి 26వ తేదీ మధ్యలో ఆర్థిక లాభాలు కనిపిస్తున్నాయి. ఆరోగ్యపరంగా కనుక తీసుకుంటే 18వ తేదీ నుంచి 20వ తేదీ మధ్యలో 26 నుంచి 28 మధ్యలో విపరీతమైనటువంటి ప్రతికూలతలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇక ఓవరాల్గా కనుక పరిశీలించినట్లయితే కన్యారాశి వారు మిశ్రమమైనటువంటి ఫలితాలు పొందుతున్నారు. ఇవి కన్యారాశి వారికి సంబంధించిన ఫలితాలు. శుభం.